రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ముందు ఓ బాధితుడు న్యాయం కోరుతూ నిరసనకు దిగాడు. తన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నెలలు తరబడి పెండింగ్ లో పెడుతూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కార్యాలయం ముందే బైఠాయించాడు. కోనారోపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఒగ్గు రాజేశం అనే వ్యక్తికి సర్వే నెంబర్ 245లో 1.10 గుంటల భూమి ఉంది. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం అతను గత నెలలుగా వేములవాడ ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతకీ పని కాకపోవడంతో బాధితుడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్కు స్వయంగా దరఖాస్తు చేసుకున్నాడు. బాధితుడి సమస్యను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీఓ కార్యాలయానికి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ వేములవాడ ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది మాత్రం ఆ ఫైల్ను పక్కన పడేశారు. ఉన్నతాధికారి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ బాధితుడి పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఒగ్గు రాజేశం ఆరోపించారు. అదే సర్వే నెంబర్లో ఉన్న ఇతర వ్యక్తుల భూములకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అధికారులు తన భూమిని మాత్రం ఎందుకు ఆపారంటూ బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. దీనిపై కార్యాలయ సిబ్బంది అడిగితే బాధ్యత రాహిత్యంగా సమాధానం ఇస్తూ తనను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన కన్నీరు మున్నీరయ్యాడు. కలెక్టర్ ఆదేశాలను కూడా లెక్క చేయని ఆర్డీఓ ఆఫీస్ సిబ్బంది తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు ఒగ్గు రాజేశం డిమాండ్ చేస్తున్నాడు. జిల్లా కోనరాపేట మండలం మరి మల్కపేట గ్రామం 245 సర్వే నంబర్ల మా తాతగారు 64 అప్పటి నుండి తాతల నుండి మా తండ్రుల నుండి ఇప్పటి వరకు మా ఆధీనంలోకి వచ్చే సర్వే నంబర్ల 200 ఎకరం 10 గుంటలు మా పొత్తులది అన్నదమ్ముల పొత్తులది. అది విరాసతు చేయమని మా అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తోటి విరాసతు చేయమని ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది. తిరుగుతూ ఉన్నాం. భూభారత్లో పెట్టుండి భూభారత్ వచ్చినాక చేస్తామనంటే భూభారత్లో క్రితం గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకున్నాం. అక్కడ నుంచి ఫైల్ ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ కాడికి వచ్చింది. ఇక్కడ ఈడ తిరగబట్టి ఇప్పుడు 8 నెలలు అడిగినప్పుడల్లా రేపు అవుతుంది, వారానికి అవుతుంది, నెలకు అవుతుంది. కొద్ది రోజులేమో ఫైలు మేడం దగ్గర ఉంది, మేడం ముంగట ఉంది అనుకుంటున్నా. అట్లా 4-5 నెలలు దింపేది. తర్వాత అడుగుతా ఉంటే ఫైలే లేదన్నారు. ఫైలు లేదనని మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసినారు, ఫైల్ దొరికింది రా అంటే. వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ప్రజావాణిలో చూస్తాం దరఖాస్తులు ఇచ్చుకుంటే 30 సార్లు ఇచ్చినాం. మొన్న కలెక్టర్ గారు చూస్తాం సీరియస్గా ఫైల్ మీద యాక్షన్ తీసుకోవాలని చూస్తాం, రాసిస్తే చూస్తాం తీసుకొచ్చి అప్పుడు చేస్తాం. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం. మొన్న మంగళవారం నాడు అట్లా పొద్దుకే పంపిస్తా అంత మొదలు అడిగితే ఇవాళ పంపిస్తాను అనుకుంటే చెప్తా ఉన్నాం. మళ్ళీ ఈరోజు వచ్చామంటుందంటే ఇవాళ అయిపోతుంది, రేపు అయిపోతుంది అంటున్నాం. నాకు నమ్మకం అనేది వేయండి. మా తల్లిగారి పేరు మీద ఉన్న భూమి విరాసాతు అది ఓళ్ళో ఉన్నది. అది నా పేరు మీద కావాలని కోరుకోవడం జరుగుతుంది.